ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విల్లి చక్రధర్. ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ టైం వచ్చేసిందండి. చాలామంది అడుగుతున్నారు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చా మేము అని. ఎస్, ఇది ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే టైం వచ్చింది. ఇప్పుడు చూడండి, చాలామంది టెన్షన్ పడుతున్నారు. చూస్తుండగా దగ్గర మనం 2 years నుంచి మంచి ర్యాలీ వచ్చింది మార్కెట్లో. ఒక్కొక్కళ్ళ దగ్గర 50 lakhs, 60 lakhs, 1 crore కూడా వెల్త్ క్రియేట్ అయింది. ఇలా 1 crore వెల్త్ క్రియేట్ అయిన టైంలో మనం ఎలాంటి పరిస్థితిలో మనం కనుక ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికి రావాలా లేదా కంటిన్యూ అవ్వాలా అనేది క్వశ్చన్. ఇప్పుడు చూడండి, గణనీయంగా మార్కెట్లో ఎప్పుడైతే స్టేబుల్గా పెరుగుతూ వచ్చిందో ప్రతి ఒక్క రోజు కూడా వాళ్ళకి నిద్రపోయే టైంలో రేపొద్దున ఏమవుతుంది మార్కెట్ పరిస్థితి, మన యావరేజ్లో అలాగే ఉంటాయా లేదా తగ్గుతుందా అని భయంతో ఉన్నారు. ఇట్లాంటి టైంలో మనం కనుక ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పుడు చూడండి, మన దగ్గర కనుక 50 lakhs అండ్ అబోవ్ ఫండ్ అక్యుములేట్ అయింది అంటే మాత్రం దాన్ని మనం పిఎంఎస్లోకి స్విచ్ చేసుకోవచ్చు. పిఎంఎస్లో కూడా మన మార్కెటే కదా, అది కూడా రిస్కే కదా అనుకుంటారు. చూడండి, పిఎంఎస్లో మనం 50 lakhs ఒకసారి పెట్టాం. ఇలా మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన 25 lakhs మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, దానికి ఇంట్రెస్ట్గా యాడ్ అయిన 25 lakhs కావచ్చు, రెండు కలిపి 50 lakhs అయింది అనుకోండి. ఇవాళ ఆ 50 lakhsని పిఎంఎస్లో ఏం చేస్తారంటే ముందు లిక్విడ్ ఫండ్లో పెడతారు. లిక్విడ్ ఫండ్లో పెట్టి అక్కడి నుంచి ఎవ్రీ మంత్ 10 lakhsగా మనకి 5 timesలో దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. లేదా 5 lakhs లా కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో కాబట్టి చూడండి, ఒక లిక్విడ్ ఫండ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే రాబోయే 10 నెలల్లో మాత్రం మార్కెట్లో ఏమాత్రం వాలటాలిటీ ఉన్నా కూడా ఆ ప్రతి ఒక్క వాలటాలిటీలో కూడా మనం ప్రాపర్గా కొంటూ ఉంటాం కాబట్టి మనకి స్టెబుల్గా రిటర్న్ అయితే వస్తుంది. ఇలా భయపడాల్సిన పని ఉండదు. ఒకవేళ మార్కెట్ కొంచెం డాష్ ఫాల్ వచ్చినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. అలాగే 1 crore అండ్ అబోవ్ ఉంది అంటే కనుక మనకి ఏఎఫ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకున్నాం. అందులో కూడా లిక్విడ్ ఫండ్లో పెట్టేసి అక్కడి నుంచి 10 lakhs లాగా వాళ్ళు ఒక 10 ఇన్స్టాల్మెంట్స్లో ఏఎఫ్లో తీసుకెళ్తారు 1 crore. కాబట్టి ఈ మార్కెట్ ఇక్కడి నుంచి కనుక వాలటాలిటీ జరిగి ఏదైనా హ్యూజ్ కరెక్షన్స్ వచ్చినా కూడా 2005లో కూడా ఏదైనా హ్యూజ్ కరెక్షన్స్ వచ్చినా కూడా మనం అదంతా కూడా మిటిగేట్ చేయొచ్చు. చూడండి, మనకి ఏఎఫ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో ఇంకొక మంచి ఆప్షన్ ఏంటంటే మొత్తం అమౌంట్ ఒకేసారి ఇవ్వక్కర్లేదు. ముందు 40 lakhs ఇవ్వచ్చు. తర్వాత కొన్నాళ్ళు ఆగిన తర్వాత మార్కెట్ డౌన్ అయింది, ఫండ్ మేనేజర్ చాలా మంచి టైం అండి కొంచెం ఇవ్వండి డబ్బులు అంటే అప్పుడు మళ్ళీ ఇంకో 30 lakhs ఇవ్వచ్చు. తర్వాత మళ్ళీ ఫండ్ ఒక 3-4 months తర్వాత మళ్ళీ ఫండ్ మేనేజర్ కాల్ చేస్తారు, ఇప్పుడు ఇంకా మంచి టైం వచ్చిందండి, మార్కెట్ కొంచెం బాగా డౌన్ అయింది, ఇంకో 30 lakhs అడ్జస్ట్ చేయమని చెప్తారు. అలా ఎప్పుడైతే ఫండ్ మేనేజర్ మనం కాల్ చేస్తారో అక్కడి నుంచి కూడా మనకు ఒక 10 days టైం ఉంటుంది ఫండ్ అక్యుములేట్ ఇవ్వడానికి. సో మన దగ్గర ఏదైనా కార్పస్ ఒక 1 year దాటిపోయింది అంటే అందులో ముందు 40 lakhs మనం కనుక ఏఎఫ్లో ఇచ్చి బ్యాలెన్స్ అమౌంట్ని లిక్విడ్ ఫండ్లో అందులో పెట్టుకొని వాళ్ళు అడిగినప్పుడు కూడా మనం తీసి ఇవ్వచ్చు, ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వచ్చు. సో చూడండి, ఏఎఫ్లో 3 విధాలుగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఒకటి సిస్టమేటిక్ ప్లాన్ లాగా ఎవ్రీ మంత్ 10 lakhsగా ఇచ్చేయచ్చు. లేదా ముందు ఒక 40 lakhs ఇచ్చి ఎప్పుడైతే ఫండ్ మేనేజర్ కాల్ చేస్తారో అప్పుడు మనం బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వచ్చు. లేదా ముందే ఒక 30 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడి నుంచి ఎస్ఐపి రూపంలో రిమైనింగ్ 7 ఇన్స్టాల్మెంట్స్ కూడా ఇవ్వచ్చు. సో ఇట్లాంటి అన్ని ఆప్షన్స్లో కూడా మనకి ఏఎఫ్లో ఉంది. మనం తెలుసుకుందాం, ఏఎఫ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ట్యాక్స్ మొత్తం ఫ్రీగా ఉంటుంది మన హ్యాండ్స్కి. రేపొద్దున ఫ్యూచర్లో అది 30% రిటర్న్ ఇవ్వచ్చు, 40% రిటర్న్ ఇవ్వచ్చు. అలా వచ్చిన రిటర్న్ అంతా కూడా ట్యాక్స్ ఫ్రీగా ఉంటుంది. అందులో 20% మాత్రం వాళ్ళు అన్లిస్టెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక చూడండి, మార్కెట్లో మనం ఎందుకు భయపడుతున్నామంటే మన స్టాక్స్ అన్నీ కూడా లిస్ట్ అయినాయి కాబట్టి ఎవరైనా దాన్ని అమ్మినా దాన్ని కొన్నా దాని ఇంపాక్ట్ అయితే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ అన్లిస్టెడ్ స్టాక్స్లో ఎలా ఉంటుందంటే ఆ ప్రైజెస్ని చాలామంది కూడా కొనరు, అమ్మరు, అలా ఎక్కువ జరగదు. కాబట్టి ఈ వాలటాలిటీకి అది ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది. సో ఏఎఫ్లో ఉన్న 20% మన అమౌంట్ ఏదైతే ఉంటుందో అన్లిస్టెడ్ స్టాక్స్లో ఈ మార్కెట్ వాలటాలిటీకి కొంచెం అది తక్కువ ఉంటుంది కాబట్టి మనకి రిటర్న్ అయితే బాగానే వస్తుంది. సో కాబట్టి ఏఎఫ్ అనేది ఎన్ఆర్ఐస్ కూడా చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం, మన గుజరాత్లో వచ్చింది. అక్కడి నుంచి మనకి ఏంటంటే దాని నుంచి కూడా మనం డాలర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి స్మార్ట్ సిటీ నుంచి డాలర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి రేపొద్దున ఫ్యూచర్లో కూడా డాలర్స్లోనే రిటర్న్ కూడా తీసుకోవచ్చు. సో మనకి ఇలాంటి అవకాశాలన్నీ కూడా ఏఎఫ్లో కనిపిస్తున్నాయి. ఇలాంటి మార్కెట్ కండిషన్స్లో ఎప్పుడైతే మార్కెట్ ఆల్ టైమ్ హై అయిపోయింది, మనకు ఆల్రెడీ హ్యూజ్ కార్పస్ అయితే బిల్డ్ అయింది అన్నప్పుడు దీన్ని లిక్విడ్ ఫండ్లోకి మార్చి అక్కడి నుంచి మనం కనుక రీఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు ఉంటాయి. అయితే మనం మ్యూచువల్ ఫండ్స్లోనే మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయకుండా పిఎంఎస్లో కానివ్వండి, అలాగే ఏఎఫ్లో కానివ్వండి మనం కనుక చేస్తే ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు ఉంటాం. చూడండి, చెప్తున్నాం మనం స్టార్టింగ్లో కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేది ఓన్లీ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం, ఒక గోల్ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్ కోసం, ఒక ఎస్ఐపి లాగా చేసుకోవడం వాళ్ళ కోసమే మాత్రమే. ఎప్పుడైతే మనం కార్పస్ కనుక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది, ఒక 50 lakhs దాటింది అంటే మాత్రం మనకి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్గా మనకి పిఎంఎస్ కానీ ఏఎఫ్ కానీ అందుబాటులో ఉన్నాయి.
సో అలాంటి మంచి మంచి పిఎంఎస్లో చూస్తే వాళ్ళ మార్కెట్లో మోతిలాల్ ఓస్వాల్ కావచ్చు, ఒక ఎన్జే ఇండియా కావచ్చు, ఒక ఐసిఐసిఐ కావచ్చు, అలా చాలా మంచి మంచి ఫండ్ హౌసెస్ నుంచి మనకి మంచి మంచి పిఎంఎస్లు వస్తున్నాయి. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే చాలా గణనీయంగా చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఏఎఫ్ విషయానికి వస్తే కూడా మనకి మోతిలాల్ కానివ్వండి, నిప్పాన్ కానివ్వండి చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. సో వాళ్ళ ఏఎఫ్ కూడా చాలా బాగున్నాయి. అలాగే కొన్ని కంపెనీస్ ఉన్నాయండి, మనం ఎంక్వైరీ పర్సనల్గా కలిసినప్పుడు చెప్తాము. సో ఒక మంచి ఏఎఫ్, ఒక మంచి పిఎంఎస్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మనకే కాదు నెక్స్ట్ 3 to 4 జనరేషన్స్ కూడా హ్యాపీగా ఉండొచ్చని చెప్తున్నాను. సో కాబట్టి ఈ మార్కెట్ హైలో ఉంది, ఇట్లాంటి టైంలో కనుక ప్యానిక్ అవ్వకుండా మనం కనుక వచ్చిన ఫండ్స్ని ఇప్పటిదాకా క్రియేట్ చేసుకున్న కార్పస్ని ఒక సేఫ్ హ్యాండ్స్లో పెట్టాలి అంటే మాత్రం పిఎంఎస్కి, ఏఎఫ్కి మూవ్ అయిపోండి. సో ఇప్పుడు చూడండి, మనం కనుక అదే మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపిలో ఎంటర్ అవుతూ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే, ఇప్పటిదాకా చూడండి కొన్ని ఫండ్స్ పర్ఫామ్ చేసాయి. నెక్స్ట్ ఎప్పుడైతే మార్కెట్ కొంచెం కరెక్షన్ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకుంటే మాత్రం మనం అనుకున్న ఫండ్సే మళ్ళీ రిపీట్ అవుతాయా, వాటి పర్ఫార్మెన్స్ పెరుగుతుందని చెప్పడం గ్యారంటీ లేదు. సో కాబట్టి ఏంటంటే మనం ఇట్లాంటి ఆల్టర్నేట్లో తీసుకుంటే స్టాక్స్, పిఎంఎస్లో స్టాక్స్ ఉంటాయి కాబట్టి ఫండ్ మేనేజర్స్ కనుక నెక్స్ట్ ఫాల్ అయిన తర్వాత మళ్ళీ రైజ్ అయ్యే మార్కెట్లో ఏ స్టాక్స్ అయితే పర్ఫామ్ చేస్తాయో వాళ్ళు అట్లాంటి స్టాక్స్ కొనే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఫండమెంటల్ అనాలిసిస్, ఇలా మన టెక్నికల్ అనాలిసిస్ త్వరగా చేస్తారు కాబట్టి రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశం అయితే చాలా ఉంటుంది. సో మనం చెప్పేది ఏంటంటే, ఎస్ మార్కెట్ పోర్ట్ఫోలియో చూసుకోండి, మార్కెట్ చాలా హైలో ఉంది, ఇప్పుడు కనుక ప్రాఫిట్ బుక్ చేసుకుందామంటే మాత్రం ఇలాంటి ఆల్టర్నేట్స్ తీసుకోమని చెప్తున్నాను. థ్యాంక్ యూ.